హలో ఫ్రెండ్స్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ యాజ్ ఏ పెద్దిగా మన ముందుకు మరికొన్ని గంటల్లో అయితే రాబోతున్నాడు భయ్య. మరి ఏపీ అండ్ తెలంగాణలో ఇండియా వ్యాప్తంగా పెయిడ్ ప్రీమియర్స్ అనేవి చాలా చోట్ల అయితే పడుతున్నాయి భయ్య. ఈరోజు 8 గంటలకే పెయిడ్ ప్రీమియర్స్ అయితే వేస్తున్నారు. అయితే ఈ మ్యాటర్ పక్కన పెడితే యూఎస్ఏలో ఇప్పటికే సినిమా రిలీజ్ అయిపోయిందని, సినిమా ఫ్లాప్ అయిపోయిందని, రామ్ చరణ్కి 2 కాళ్ళు కట్ అయిపోతాయని, రామ్ చరణ్ ఈ మూవీలో త్రిబుల్ క్యారెక్టర్లో నటించాడని, ఈ విధంగా చాలా రూమర్స్ అయితే వస్తున్నాయి భయ్య. కొంతమంది సినిమా ఫ్లాప్ అంటున్నారని రామ్ చరణ్ ఫ్యాన్స్ అయితే కంగారు పడొద్దు భయ్య. సినిమా అయితే ఎక్కడా రిలీజ్ అవ్వలేదు, యూఎస్ఏలో అస్సలు రిలీజ్ అవ్వలేదు. గట్టిగా చెప్పాలంటే యూఎస్ఏ కంటే కూడా మన ఇండియాలోనే, మన ఏపీ అండ్ తెలంగాణలోనే షోస్ అయితే ముందు కంప్లీట్ అవుతాయి భయ్య. 8 గంటలకు షోస్ చేస్తున్నారు కాబట్టి దాదాపుగా 11 గంటలకు అయితే కంప్లీట్ అయిపోతాయి. అంటే 11 గంటల తర్వాత వచ్చిన రివ్యూని మాత్రమే మీరైతే నమ్మండి, అది మాత్రమే పర్ఫెక్టు. అంతకుముందు వచ్చిన రివ్యూలన్నీ కూడా ఫేకే భయ్య. అదన్నమాట మ్యాటర్. చాలామంది ఫేక్ రివ్యూలు ఇస్తున్నారు, దానికి కొంచెం కన్క్లూజన్ ఇద్దామని నేనైతే వీడియో చేశాను. మరి ఈ మ్యాటర్ అయితే మరింత మందికి తెలియాలి కాబట్టి, ఆ ఫేక్ రివ్యూలు నమ్మే వాళ్ళు కొంతమంది ఉంటారు కాబట్టి మీరైతే ఈ వీడియోని షేర్ చేయండి భయ్య. మన రివ్యూ అయితే మార్నింగ్ వస్తుంది. మరి ఆ రివ్యూ మిస్ అవ్వకూడదంటే మాత్రం మీరైతే ఈ ఛానల్ను లైక్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి భయ్య. ఆ రివ్యూ మ్యాటర్ పక్కన పెడితే రిలీజ్కి ముందే రామ్ చరణ్ అయితే అనేక రికార్డులు అయితే బదులు కొట్టేశాడు భయ్య. ఎప్పటికీ 50 కోట్ల పైన ప్రీమియర్స్ ద్వారా రాబట్టేశాడు. ఓవర్సీస్లో 1 మిలియన్ మార్క్ దట్టిస్తాడు. ఇక డే 1 100 కోట్ల పైనే రాబట్టబోతున్నాడు భయ్య. నాకు తెలిసి 120 నుండి 130 కోట్ల వరకు డే 1 ఓపెన్ అయ్యే అవకాశం అయితే ఉంది. మరి ఈ లెక్క 150 కోట్ల వరకు వెళ్ళినా మనం అయితే ఆశ్చర్యపోనక్కర్లేదు. ఎందుకంటే పెయిడ్ ప్రీమియర్స్ ప్లస్ డే 1 కలిపి దాదాపుగా 8 షోలు అయిపోతున్నారు భయ్య. 8 షోలు కూడా హైక్స్ తోటే ఉన్నాయి. పెయిడ్ ప్రీమియర్స్ అయితే 1000 నుండి 500 వరకు ఉన్నాయి. ఇక బ్లాక్లో అయితే అన్లిమిటెడ్. ఇక తర్వాత రేపు వచ్చే షోలు అయితే 300, 250, 400 ఈ విధంగా ఉన్నాయి. మల్టీప్లెక్స్లో ఒక రేటు, సింగిల్ స్క్రీన్స్లో ఒక రేటు, ఈ విధంగా రేట్లు అనేవి హైక్స్ అనేవి టాప్లో ఉన్నాయి. ఎప్పటికీ గంటకి 50,000 పైన టికెట్స్ అయితే బుక్ అవుతున్నాయి. మరి రేపు ఈ మూవీ టాక్ కానీ ఏమాత్రం బాగా వచ్చిందా, గంటకి 1,00,000 చెప్పిన టికెట్లు బుక్ అయినా మనమైతే ఆశ్చర్యపోనక్కర్లేదు భయ్య. టాలీవుడ్లో ప్రజెంటు పెద్ద హీరో సినిమా, పాన్ ఇండియా సినిమా సరైన సినిమా లేదు కాబట్టి మినిమం టాక్ కానీ వచ్చిందా రికార్డులు అయితే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తిరగేస్తాడు భయ్య. మరి మీరు కానీ ఈ మూవీని ముందే చూసేస్తుంటే మనకంటే మీరైతే మీ రివ్యూని పెట్టే ప్రయత్నం అయితే చేయండి. మూవీ ఎలా ఉందో కింద కామెంట్ అయితే చేయండి.